మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అనూహ్య గారు ఉన్నారు. వీరు ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ ఇన్ హ్యాపీనెస్ అండ్ వెల్నెస్ కోచ్ అన్నమాట. సో వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి అనూహ్య గారు, నమస్తే. నమస్తే అండి. సో ఆఫెన్ మనం చూస్తూ ఉంటాం ఏంటి అంటే, ఒక మామ్ అంటే పేరెంట్స్ అంటే పిల్లలతో ఉన్నప్పుడు కానీ లేదంటే తర్వాత వర్క్ చేసి కొంచెం టైం ఎప్పుడన్నా ఒక సండే తన కోసం టైం తీసుకుని లీజర్ టైం ఏదైనా తనకు కావాల్సింది చేసుకోవాలన్నా కానీ అట్లీస్ట్ పార్లర్కి వెళ్ళాలో లేకపోతే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాను. అవును, అంటే నేనేమన్నా ఫ్యామిలీని అంతా వదిలేసి సెల్ఫిష్గా ఆలోచిస్తున్నానేమో, సో నన్ను నేను ప్రయారిటైజ్ చేసుకోవడానికి ఇంత ఆలోచించడం ఎందుకు అని వాళ్ళు లైక్ గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో హౌ కెన్ దే మెయింటైన్ దిస్? సో ఈజ్ ఇట్ లైక్ గిల్ట్ ఫీల్ అవడం అవసరం అంటారా అసలు మామ్స్ కి ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు? అస్సలు అవసరం లేదండి. మీరు చెప్పింది 100% నిజం. చాలా మంది విమెన్ కి ఎస్పెషల్లీ చాలా గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. లైక్ నేను ఎలా ప్రయారిటైజ్ చేసుకోగలను, నేను నా కోసం నేను ఏమైనా చేసుకోవడం, లైక్ ఆల్వేస్ అందరికి వాళ్ళకి నచ్చినవన్నీ వండి పెట్టడం, అది ఎప్పుడు అన్నీ చేస్తూ ఉన్నా కూడాను బయటికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో కూడా తన ఓన్ తనకి కావాల్సింది నచ్చింది అని చేసుకోవటం అనేది ఎక్కడో అవాయిడ్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. సో స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది ప్రేమ కొద్దీ అది, బట్ కొన్ని ఇయర్స్ అయినప్పటికీ ఒక ఐడెంటిటీ లాస్ వచ్చేస్తూ ఉంది. ఏంటి అసలు ఏంటి ఇలా ఉంది జీవితం అది అని. అట్లా ఒక మూవీ కూడా వచ్చింది కదా, హిందీ మూవీ, అందులోని లోటస్ స్టెమ్ వండుతుంది అనమాట. సో కొత్తగా పెళ్ళయి వస్తుంది అనమాట బ్రైడ్. సో మదర్ ఇన్ లో లోటస్ స్టెమ్ కర్రీ చాలా ఇయర్స్ తర్వాత వండుతుంది. సో ఆ మూవీ కూడా ఇదే. సో కోడలు అత్తగారికి నేర్పిస్తుంది అనమాట సెల్ఫ్ లవ్. ఇప్పుడు ఇలా చెప్తున్నాం కదా, సో యూ కెన్ ప్రయారిటైజ్ ఏముంది అది అని. ఎవరికి నచ్చదు అని చెప్పి నేను వండడం మానేశాను అని అంటుంది. సో ఈ అమ్మాయి కొత్తగా పెళ్ళయి వచ్చిన అమ్మాయి అడుగుతుంది అనమాట, దానికి ఏముంది, ఎందుకు చేసుకోకూడదు, నీకు ఇష్టం కదా, ఎవరికి ఇష్టం లేకపోయినాను అంటే నవ్వుతుంది అనమాట ఆవిడ. ఏం మాట్లాడుతున్నాను, నాకు నచ్చింది నేను చేసుకొని తినడమా, అలా ఎవరైనా చేస్తారా అని. ఆవిడ అత్తగారు కూడా ఉంటారు, ఆవిడ కూడా నవ్వుతుంది అనమాట. సో అలా మనకి ఒక సిస్టమ్ లాగా అయిపోయింది అనమాట. అంటే యూ కాంట్ ప్రయారిటైజ్, నీకు నువ్వు కావాల్సింది ఏమీ చేసుకోలేవు అని. కానీ నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీకు నువ్వు ప్రయారిటైజ్ చేసుకోవాలి. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు గిల్ట్ ఫీలింగ్, పర్ఫెక్షనిజం, చేయలేకపోతున్నాను నేను, అన్నీ చేయలేకపోతున్నాను. అండ్ ఇది కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే కుటుంబంలోని అందరి హ్యాపీనెస్, అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్ని నావే. లైక్ షీ టేక్స్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. అందరి హ్యాపీనెస్ కి నేనే బాధ్యురాలని, అందరూ సంతోషంగా ఉండాలి అంటే అది నాదే రెస్పాన్సిబిలిటీ అనింది అది తీసుకోవటం. సో ఈ దీంట్లో ఉన్నప్పుడు అసలు వాళ్ళ కోసం వాళ్ళకి ఆ థాట్ అనేది ఉండదు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళంటే వాళ్ళకి ఒక వ్యక్తిగత గుర్తింపు అనేది ఉండదు. చాలా లోపల నుంచి ఏదో కోల్పోయామన్న స్థితిలోని ఉంటారన్నమాట. అంటే బాగా లాంగ్ పీరియడ్ అయిపోయినాక ఆలోచించినప్పుడు ఏంటి అసలు ఏం చేస్తున్నాను నేను, ఇంకా ఇదే నా జీవితం, అట్లా ఆ స్టేజ్ లో సమ్ పాయింట్ ఇంట్లోకి ఏం తేవాలి అంటే, సరే పిల్లలు ఏం తింటారో అది తీసుకురండి, లేకపోతే మీరేం తింటారో. ఎందుకు హోటల్ బయట డిన్నర్ కి వెళ్ళారు అనుకోండి, ఇఫ్ యూ గో అవుట్ ఫర్ ఎ డిన్నర్, ఎంతమంది ఎవరైనా నీకేం కావాలి అంటే నాకు ఇది కావాలి అని చెప్పేది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ చెప్పరు అసలు. మీరు ఎప్పుడైనా డిన్నర్ కి వెళ్ళినప్పుడు, డైన్ అవుట్ కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసినా కూడా చుట్టుపక్కల అందరూను ఆవిడకి ఇంట్లో అందరూ ఏం తింటారో ఐడియా ఉంటుంది. పిల్లలకి ఏం కావాలి, హస్బెండ్ ఏం తింటారు, అత్తమామలకే ఉంటది. అన్ని మెనూ చూసి అన్ని చికెన్ చూస్, బట్ తనకేం కావాలో తను చూస్ చేసుకోలేదు. సో ఇదంతా ఇక్కడ నుంచి వస్తుంది అనమాట ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఇక్కడ కూడా మైండ్ సెట్ అనమాట. సో మా మెంటర్ చెప్తూ ఉంటారు, ఆవిడ ఏంటంటే సెల్ఫిష్ టు బి సెల్ఫ్లెస్ అంటారు అనమాట. నీ కోసం నువ్వు ప్రయారిటైజ్ చేసుకోవాలి, నీకేం కావాలో, నీ యొక్క హ్యాపీనెస్ అనేది నీ చేతిలో ఉంది, వేరే వాళ్ళ చేతిలో లేదు. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీ సంతోషానికి నువ్వు యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అంటారు అనమాట. అంతేగాని
అండ్ మనం ఏం చేస్తాం, వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వాళ్ళ వల్ల నేను హ్యాపీగా లేను, ఇలా బ్లేమింగ్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, కంప్లైనింగ్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో అలా కాకుండాను మనమే 100% రెస్పాన్సిబిలిటీ. మీరు అన్నట్టు దట్స్ ఆర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ సెల్ఫిష్. సో సెల్ఫిష్గా అనుకున్నా కూడా పర్లేదు, ఎవరేమనుకున్నా కూడా పర్లేదు, మీరు ఆ బౌండరీస్ అనేవి మీరు సెట్ చేసుకోవాలి. ఆ బౌండరీస్ అనేవి సెట్ చేసుకొని మీకోసం మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక 5-10 minutes మీకు ఏది ఆనందాన్ని కలిగిస్తుంది అంటే అది. అంటే రోజు బయటకు వెళ్ళిపోయి రోజు ఫ్రెండ్స్ తో తిరగటం, అది దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్, అది వేరే సంగతి. కానీ మీకు ఇంట్లోనే చిన్న చిన్న ఆనందాలు అంటారు కదా, స్వల్ప సంతోషాలు అంటారు కదా, అలాంటివి ఏవైనా కూడాను మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. నచ్చినవి తినడము, నచ్చినవి వేసుకోవడము, నచ్చిన పని చేయడము, ఫర్ యువర్ సెల్ఫ్. బయటికి వెళ్ళినప్పుడు తయారై వెళ్తాం, మేకప్ వేసుకుంటాము, మంచి ఇస్త్రీ బట్టలు తీసి వేసుకుంటాం, వై నాట్? మనకి ఇష్టం ఉన్నట్టు నీకు ఎట్లా నచ్చితే అలాగా ఇంట్లో ఉండే ఎందుకు తయారవ్వకూడదు? ఎవరో ఏదో అనుకుంటారు అని మనం ఫీల్ అవుతూ ఉంటే అవ్వదు కదా. సో ఇలాంటివన్నీ చేయటం వల్ల బౌండరీస్ ఎప్పుడైతే సెట్ చేస్తామో మనకి కూడాను ఈజీగా అలవాటు అవుతూ ఉంటుంది. ఇనిషియల్లీ కష్టం. సో ఒక చిన్నగా ఎవ్రీడే ఒక 5 minutes స్లోగా టైం అనేది పెంచుకుంటూ వెళ్ళి, అలా మీకు ఎంత టైం వీలైతే అంత టైం అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక్క ఏరియాలోని బౌండరీ అనేది సెట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. ఒకేసారి అన్ని అంటే బికాస్ దట్స్ హోల్ లాట్, ఒక కొత్త చేంజ్, ఒక కొత్త మార్పులా ఉంటుంది కదా. సో చిన్నగా ఒక్కొక్కసారి చిన్నగా చేసుకోవటం వల్ల అంటే there's a saying, you can never pour from an empty cup. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మిమ్మల్ని మీరు ఫుల్ గా ఆ గిల్ట్ లేకుండా హ్యాపీగా ఉంటేనే కదా మీరు వేరే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేది స్ప్రెడ్ చేయగలరు. సో అందుకని హ్యాపీ మామ్ ఈక్వల్స్ టు హ్యాపీ హోమ్ అంటాం అనమాట. సో వెన్ ఎ మామ్ ఈజ్ హ్యాపీ, ఎప్పుడైతే ఇంట్లో ఉన్న తల్లి ఆనందంగా సంతోషంగా ఉంటుందో, పిల్లలు కూడా హ్యాపీగా పీస్ఫుల్, ఒక ఇంట్లో కూడా ఒక హ్యాపీ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. రిలేషన్స్ కూడాను డెవలప్ పడతాయి. పిల్లలకి కూడా ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, అంత హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది. మనకి ఒక సామెత కూడా ఉంటుంది తెలుగులో, చెప్తారు కదా, ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అని, సంథింగ్ అలాంటిది ఉంటుంది కదా. సో ఇది ఇలా అందుకే చెప్తారు. సో గిల్ట్ అనేది తీసి పక్కన పెట్టేయాలి. సొసైటీ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమైనా కూడా. అండ్ మెయిన్ ఈ గిల్ట్ అనేది నేను ఎక్కువగా చూడటం ఏంటి అంటే సోషల్ మీడియా. కంపేర్ చేసుకోవటం, అరే నేను తనలా లేకపోయాను, నేను ఇది చేయలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను అని అట్లా ఫీల్ అవుతూ ఉంటారు కదా. లేదా పర్ఫెక్ట్ గా ఉండాలి అని కూడా అక్కడ నుంచి ట్రై చేస్తూ ఉంటారు ఎక్కువగా. సో ఒక మొబైల్ ఫ్రీ జోనో, లేకపోతే సోషల్ మీడియానో, స్ట్రిక్ట్ సోషల్ మీడియా టైం ఏదైనా కొంత సమయం అనేది కేటాయించుకోవటం వల్ల ఇది అగైన్ వీఆర్ సెట్టింగ్ ఎ బౌండరీ, మన కోసం మనం సెట్ చేసుకున్న బౌండరీ ఇది మన హ్యాపీనెస్ కి. సో చిన్న యాక్షన్స్, స్మాల్ యాక్షన్స్ పెద్ద రిజల్ట్ ని ఇస్తుంది, పెద్దవి కాకపోయినా. ఎగ్జాక్ట్లీ. సో ప్రయారిటైజింగ్ అవర్ సెల్ఫ్ ఇస్ నాట్ అ సెల్ఫిష్ థింగ్ అంటారు. వి హావ్ టు గివ్ అ టైం ఫర్ అవర్ సెల్ఫ్. సెల్ఫిష్ టు బి సెల్ఫ్లెస్. అంతే. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ.